శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక పర్యాయం మీతో కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మొదటి యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మొదటి యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైనటువంటి ప్రియులారా, అవును, నేను ఇతరులకు క్రీస్తును చూపించలేకపోతూ ఉన్నాను అన్న దుఃఖం, ఆవేదన నీలో ఉందా? నేను మారుమనసు పొంది ఎన్నో సంవత్సరాలైపోయింది. క్రీస్తు స్వభావము, క్రీస్తు వెలుగు నాలో లేదే. ఏదో కొంచెం కొంచెం మిణుకుమంటూ వెలుగుతూ ఉన్నాను, కానీ ప్రకాశమానముగా నా రక్షణ వెలుగు లేదే అన్న బాధ నీకుందా? దేవుడు ఆశీర్వదించినటువంటి వారి యొక్క వెలుగు మధ్యాహ్న కాలములో వెలుగుగా ఉండకుండా ఉదయకాలపు వెలుగులా కనబడుతోందట. ఉదయకాలపు యొక్క వెలుగు కొంచెం కొంచెం ఎక్కువ అవుతుంది, కానీ మధ్యాహ్నపు యొక్క వెలుగు కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. నీ వెలుగు ఎలా కనబడుతోంది ప్రియులారా? ఉదయ కాలంలో ఉన్నటువంటి వెలుగులో ఉన్నావా, లేక మధ్యాహ్న కాలపు వెలుగులా కనబడుతూ ఉన్నావా? ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఒక ఇంటికి వెళ్ళి తలుపు తట్టగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి పాప ఆ తలుపు తీయటానికి దగ్గరకు వచ్చి నిలబడిందట. అప్పుడు సాధు సింగర్ గారు, నేను తలుపు నొద్ద నిలబడి ఉన్నాను, తలుపు తడుతున్నాను అని వాక్యమును ఆ పాపకు జ్ఞాపకం చేస్తాడట. వెంటనే ఆ పాప తన తల్లి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి, అమ్మా, యేసు ప్రభు వారు వచ్చారు అని చెప్పిందట. వాళ్ళ అమ్మగారు ఆశ్చర్యంతో పరిగెత్తుకుని వచ్చి చూస్తే సాధు సుందర్ సింగ్ గారికి ముఖంలో క్రీస్తును పోలికలు కనబడుతూ ఉన్నాయట. ఎంత ఆశ్చర్యం కదా అండి? అవును, క్రీస్తు యొక్క వెలుగు నీలో ఉన్నప్పుడు నీవు కూడా క్రీస్తు వలె ప్రకాశిస్తావు. అవును ప్రియులారా, ప్రభువా, నన్ను నీ వలె చేయుము, నీ లక్షణములలో ఎదిగినీయము ప్రభువా, నీవు చూపించిన మాదిరిలో నా నడత నడవాలి ప్రభువా. నీవు ద్వేషించబడినప్పుడు ఎలాగూ ప్రవర్తిస్తావో అలాగే నన్నును ప్రవర్తించనీయకము ప్రభువా. నా శోధన సమయంలో ఎలాగ ప్రవర్తించాలో ఒక నేర్పించు. నీవు సత్యములో నిలిచి ఉండునట్లుగా నేను సత్యములో నిలిచి ఉండుటకు సహాయం చేయి. ప్రేమను గురించి, సత్యముల గురించి దేవుని దగ్గర సహాయం కొరకు ప్రార్థన చేయాలి ప్రియులారా. మనం క్రీస్తు వలె జీవించే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అవును, క్రీస్తులాగా మనం పెరగకపోయినట్లయితే గనక, ఆయన లక్షణములో మనలో ఎదగకపోయినట్లయితే గనక, మన భక్తి వలన, ప్రార్థన వల్ల ఏ ప్రయోజనం చెప్పండి? పరలోకమంతా కూడా క్రీస్తుతో ఉంటారు. ఎందుకంటే క్రీస్తులాగా ఉన్నటువంటి వారే అక్కడ ఉంటారు. ఆయన 2వ రాకడ సమయం అతి సమీపమవుతుంది. విశ్వాసులందరూ కూడా ఆయన ఎదుర్కోబోతున్నప్పుడు ఆయన పోలిన వారిగా ఉండాలని వాక్యం సెలవిస్తోంది. కానీ ఈ క్షణంలోనే మనం క్రీస్తు యొక్క సాదృశ్యాన్ని, సాపృశ్యంలో నిలబడి ముందుకు సాగునట్లుగా వెళ్దామా? పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఇంతవరకు మా జీవితంలో ఎలాగున్నాయో తెలియదు, కానీ ఇక నుండైనా మీ వెలుగు మాలో ప్రకాశింపటకు సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా నిన్ను పోలి జీవించాలి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.